యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో స్వాగతం చెబుతూ పద్మ గారు ఈరోజు మీ ముందుకి అంతా ఫిల్టర్ అయిపోయిన ఐటము 50-50 అంటే 1000 రూపాయలు ఉందనుకుంటే 500 చీర, షిప్పింగ్ కూడా ఫ్రీ. అలాగా 5000 రూపాయల చీర 2500, 4000 రూపాయల చీర 2000. అలా నేనేమి రేట్లు చెప్పను, ఏ చీర ఎంత అని చెప్పను, మామూలుగా చూపించేస్తాను, చెప్తాను. మీకు వాట్సాప్కి వచ్చేస్తే మీరు ఫోటో పెడితే నేను దానికి వివరం చెప్తాను. నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? ఈరోజు మంచి బంపర్ ఆఫర్. ఓకేనా? ఎందుకంటే క్లియరెన్స్ సేల్ అనుకోండి, మొత్తం 4000 ఉందనుకోండి 2000కే వస్తుంది, 5000 ఉందనుకోండి 2500కి వస్తుంది, 3000 ఉందనుకోండి 1500కే వస్తుంది. షిప్పింగ్ కూడా ఫ్రీ. ఆల్ ఎక్కడికైనా, బెంగళూరు, కర్ణాటక, ఏ స్టేట్ అయినా సరే షిప్పింగ్ ఫ్రీ. ఓకే, ఈరోజు వెళ్ళిపోదాం మరి చీరలోకి. నా ఛానల్ కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ఒక్కొక్కరు లైక్ వేసుకోండి. నాకు హెల్త్ ఇష్యూ ఎలా వచ్చింది అంటే, మామిడి పళ్ళు 2-3 డైలీ తినేస్తున్నానండి. ఎలాంటి పళ్ళు? ఇవి ఏంటివి? చిన్న రసాలండి. ఇలాంటి పళ్ళు 2-3 పళ్ళు తినేస్తే గ్యాస్ ప్రాబ్లం రాదా మరి? డైలీ అంటే కొనుక్కున్నాం కదా, పాడైపోతాయి. పాడైపోయి కొనుక్కున్నాం కదా, చెట్టు కాయలు కాదు కదండి, చెట్టు అయినా సరే పాడు చేసుకోవడం ఎందుకు. అందుకని చాలా ఇష్టం రసాలంటే. బంగినపల్లికాయ తినండి, అసలు రసాలే ఇష్టం. అందువల్ల ఈ సంవత్సరం అదృష్టం కొద్దీ నాకు మంచి అబ్బాయి సప్లయర్ దొరికాడు సొంత తోటల నుంచి. దాని మూలంగా ముందు ఫ్రెండ్ పంపించారు. అవి చూశాక అవి తినేసి నేను పెట్టుకునే వాళ్ళకి నేను పెట్టుకుని మిగిలిన నేను కూడా, అంటే నాకెవరు పెడతారు, నేను కొనుక్కుని తినాలి కదా. అందుకని ఒక బుట్ట, ఒక బుట్ట, 25 కాయలు బుట్ట కంపల్సరీ కొనుక్కుంటున్నాను. దానివల్ల రైస్ తగ్గించేసుకుని మామిడికాయలే తింటాం. అంటే మామిడికాయ తింటాం కూడా డైరెక్ట్గా తినేయకూడదంటే, ఫస్ట్ 2 గంటలు నీళ్ళల్లో వేసుకోవాలి మామిడికాయ. దానివల్ల ఉడుకు చేయదు మనకి, అంటే వేడి. మామిడి పండు చాలా వేడి. అవి 2-3 తినేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం కింద పట్టుకున్నట్టుగా ఉంటుంది. అనీజీయే, ఫ్రీగా ఉండట్లేదు. అలా అని మానలేదు మామిడి పళ్ళు. సీజన్ ఒక్క నెలే కదండి, శుభ్రంగా పర్లేదులే కాసేపు ఆప్సప్పలు పడదాం, లేకపోతే ధనియాలు నీళ్లు తాగుదాం, లేకపోతే జీలకర్ర పొడి తిందాం, ఇలాగా ఏదో చూసేసి ఓ గ్యాస్ బెళ్ళైనా వేసేసుకుని మామిడి పండు అయితే మానకుండా శుభ్రంగా తినేస్తున్నానండి. ఇంకో విషయం, అసలు వేడివేడి అన్నంలో పచ్చళ్ళు కూడా, మాగాయ ఏమనివ్వండి, మెంత ఆవకాయ ఏమనివ్వండి, ఆవకాయ ఏమనివ్వండి, అసలు ఆవకాయ వేసుకోకుండా ముద్ద అసలు పెట్టుకోని నోట్లో ఈ నెల. అదొకటి. ఈ 2 విషయాలతోటి నాకు కొంచెం ఎలా ఉంటుందంటే అనీజీగా ఉంటుంది బాడీ. కళ్ళు తిరుగుతున్నట్టు, బీపీ ఎక్కువైందో తక్కువైందో. నాకు ఎప్పుడు బీపీ డౌను, ఇప్పుడు ఏమన్నా కొంచెం మరి తేడా వచ్చిందేమో, వయసు పెరుగుతూ ఉంది కదా, ఏ రోజుకి ఆ రోజు వయసు అలా పెరుగుతూనే ఉంటుంది. దాని మూలంగా కూడా అయ్యి ఉండొచ్చు. ఏదేమైనా ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. తిండి దొరకదని తినేస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం, కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను. మామిడి పళ్ళు విషయంలో మాత్రం టెంప్ట్ అయిపోతున్నానండి. అసలు నా వల్ల కావట్లేదు పచ్చడి మామిడి పళ్ళు. ఇంకొక 4 రోజులు దొరుకుతాయి, తర్వాత మామూలే. మళ్ళీ ఎటన్నా ఊరెళ్ళామనుకోండి, ఇంత మంచి పండు దొరకదు కదా, అది అంత తినేస్తున్నాను. ఈరోజు మీకు చూపించే చీరలన్నీ కూడా 50% డిస్కౌంట్. అలాగే వాటి షిప్పింగ్ కూడా ఏ స్టేట్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్. రేట్లు అయితే చెప్పను, మామూలుగా చీరలు చూపిస్తాను. మీకు నచ్చితే ఫోటో పెట్టండి, రేట్ చెప్తాను. నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? పక్కన పెట్టు, రేపు వేస్తాను, ఎల్లుండి వేస్తాను. అలాగా మొన్న చీర ఒక కస్టమర్ అడిగితే ఈ కలర్ సోల్డ్ అయిపోయింది, ఇంకోటి ఉందని చెప్పడం వల్ల ఆవిడ వదిలేశారు. ఇవాళ ఆ చీర చూస్తే ఆవిడ డబ్బులు నాకు ఫోన్పే పని చేయట్లేదు మేడం, మీకు ఫెయిల్ అయిపోతుందని చెప్పి ఆగిపోయింది. ఆ చీర కొనుక్కోలే. ఆ చీర కూడా ఈరోజు అవైలబుల్గా ఉంది. ఇది మల్మల్ కాటన్ అండి చీర, మల్ కాటన్. దీనికి మళ్ళీ ఇలా వర్క్, అద్దాలు అన్నీ వచ్చినాయి. నేనైతే అసలు రేట్ చెప్పట్లేదు. సపోజ్ 4000 ఉందనుకోండి 2000కి వస్తుంది. అలాగే 3000 ఉంటే 1500కి వస్తుంది. 2000 ఉంటే 1000కే వస్తుంది. అది విషయం. ఓకే, ఇంకా మనం రేట్ చెప్తే నేను డిస్కౌంట్ తీసేసి ఫైనల్ రేట్ పెట్టేస్తాను. నచ్చితే ఫాలో అయిపోండి, కొనుక్కోండి. ఇదొకటి, ఊరికే రేట్లు చెప్పట్లేదు. ఇదొకటి, ఇది మల్ కాటనే. ఓకేనా? ఇది మల్మల్ కాటనే, చాలా బాగుంది చీర కాంబినేషన్. ఇది మీకేమో ఎందుకో నచ్చట్లేదు అనుకుంటా. నేను అవునులేండి, ఛానల్స్ కూడా బాగా పెరిగిపోయినాయి కదా, ఎవరి దగ్గర ఎన్ని చీరలని కొంటారు పాపం. మీరు మాత్రం మిమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలండి. ఇదిగో ఇది ప్యూర్ చందేరి శారీ. ఒకటి ఉన్న పీసులన్నీ చూపించేస్తున్నాను మీకు. ఓకేనా? ఇది ఒకటి. అలాగే మంగళగిరిలో
ఇదొకటి. సపోజ్ ఇది 4000 చేంజ్ ఉందనుకోండి, 2000 చేంజ్కి వచ్చేస్తుంది అట్లా. ఓకే, ఇది సింగిల్ పీస్. ఇది ఇంకోటి కావాలన్నా దొరకదు. అసలు రేటు ఇచ్చి రేటు రెండు అలా చెప్పను, ఫైనల్ రేట్ పెట్టేస్తాను. మీకు నచ్చితే మళ్ళీ తగ్గిస్తావా అని అడిగి ఉద్దేశం ఉంటే అసలు పెట్టకండి, ఓకేనా. ఇది సెమీ టస్సర్ చీర, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇదో చీర సింగిల్ పీస్లు అండి, అది కూడా సింగిల్ పీసు. ఇదోటి చాలా బాగుంది చీర. ఇవి మనకి ఏమన్నా పిల్లల పెళ్ళిళ్ళు ఉంటే పెట్టుబడులు పెట్టుకోనకి సెలెక్షన్ చేసుకుంటే వండర్ఫుల్గా దొరుకుతాయి. మనం ఎవరికైనా ఫ్రెండ్స్కి పెట్టాలన్నా. అంటే ఇదేమి పాడైపోయిన చీర కాదండి, కాకపోతే ఫిల్టర్ అయిపోయిన చీరలు అంతే. మంచి కలర్స్ ముందు వెళ్ళిపోతాయి కదా. ఇది బ్లౌజు, శారీ అంతే. ఇది అలా కూడా మీకు చాలా యూజ్ అవుతాయి, ఎవరికన్నా పెట్టుకోవడానికి బాగుంటాయి పెట్టుబడులు. ఎక్కువ కొనుక్కుంటే చూసి బల్క్గా ఇచ్చేస్తాను అనమాట. అదొకటి. రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి నిజంగా చెప్పాలంటే. ఇదొకటి. ఇవన్నీ ఇది వరకు బాగా అడిగేవారండి రీసేల్ చేసుకుంటాను నేనని. తర్వాత చాలా ఛానల్స్ వచ్చాక తగ్గారు. ఫస్ట్లో చాలా మందికి ఇచ్చానండి, ఒక 5-6 మంది బాగా. ఇప్పటికి 2-3 ఫాలో అవుతున్నారు. ఒక 20 చీరలు అలా కొనుక్కుని వాళ్ళు కూడా అమ్ముకుంటారు అనమాట. ఇది కూడా రంకాట్ డిజైన్ అంటారు చూసారా, బెనారస్ స్టైల్ చందేరి శారీ. ఇది కూడా ఇగో ఈ చీర అండి. నేను మొన్న ఆవిడ అడిగితే ఇది లేదు మేడం ఇది ఉందని చెప్పాను ఆవిడకి. ఆవిడ అడిగిన చీర ఇది. ఈ రెండాట్లో ఈ చీర అడిగారు. ఇవాళ వీడియో చూస్తే ఇదిగోండి మీ చీర మీకే ఇస్తాను. వాళ్ళకి పని చేయలేదని డబ్బులు వేయలేదండి, అందువల్ల కరెంట్ పోయింది. అమ్మో కరెంట్ పోయింది, గబగబా వీడియో చేయకపోతే. ఇదిగోండి ఇది చీర. ఇవన్నీ మీకు 3000 అనుకోండి 1500, 4000 అనుకోండి 2000 అంతే. నేను ఇంకా అన్నీ చెప్పకుండా డైరెక్ట్గా మీకు రేటు పెట్టేస్తాను, నచ్చితే కొనేసుకోండి. ఇదో చీర. ఓకే, ఇదో చీర. ఈ రకరకాలు ఉన్నాయి కాబట్టి ఓ చీర 1000 ఉండొచ్చు, ఓ చీర 1500 ఉండొచ్చు, అందువల్ల చెప్పట్లేదు రేట్లు, ఓకేనా. ఇది కూడా మల్ కాటనేనండి, దీనికి వర్క్ లేదు. ఇందాక చూపించిన దానికి వర్క్ ఉంది, ఈ చీరలకైతే వర్క్ లేదు, ఓకేనా. ఇది టిష్యూ పట్టు. ఇది ఇవ్వట్లేదండి, ఇది 50% డిస్కౌంట్ దీనికి లేదు, ఓకే. ఈ చీరకు కూడా లేదు, ఈ చీరకు కూడా. ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ అండి, దీనికి కూడా లేదు. కాస్ట్లీ ఐటమ్, ఫ్రెష్ ఐటమ్ కాదు, కాస్ట్లీ ఐటమ్. ఈ చీర కూడా లేదు. దీనికి ఉందండి, ఇది క్రేప్ చీర బాగుంటుంది, ఓకే. క్రేప్ గోల్డ్ బార్డర్ వచ్చి, ఇవి మనం చూపించాను మీకు. ఇదిగో ఈ చీరలన్నిటికి ఉంది, ఓకే. ఈ చీరలు చాలా బాగుంటాయమ్మా, మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇవి ప్యూర్ జార్జెట్ గోల్డ్ బార్డర్తో కాస్ట్లీ చీరలే. ఎంత బాగున్నాయి చూసారా చీరలు. ఇది 2000 అనుకోండి, 1000 రూపాయలకి వచ్చేస్తుంది అట్లా. కుచ్చిళ్ళ టెంపుల్ ఇది అంతే. అలాగే ఇది కూడా డిస్కౌంట్ లేదు. ఈ చీర నేనే కట్టుకుంటా, తెగ నచ్చేసింది నాకు. దీనికి కూడా డిస్కౌంట్ లేదండి, అది కూడా అంత బాగుంటుంది చీర. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓపెన్ చేసి చూపిస్తానే ఈ చీరలు. బ్లౌజ్ కూడా ఇదిగోండి, ఇవి పెళ్లి కూతుర్లకి చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వెనకాల ఇలా నెక్, ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా ప్యూర్ జార్జెట్ అనమాట, చాలా బాగుంది. ఒకటి కుట్టించుకుంటా, వర్క్ ఫుల్గా. ఇదిగోండి బార్డర్ లాగా, పై బార్డర్ లాగా. ఇదిగోండి
ఇలా ఉంటుందండి. చాలా నచ్చింది చీర. కాస్ట్లీదండి, అంటే 10,000 అనుకోండి, 9,000 8,000 దాకా ఉంది. ఇదైతే డిస్కౌంట్ ఇవ్వట్లేదు. ఓకే, ఇంకా నా డైలీ కస్టమర్ అయితే ఏమన్నా 10% లెస్ చేయగలుగుతాను. ఇది ఇలా ఉంది. దీంట్లో కలర్ ఇది వైలెట్. ఎంత బాగున్నాయో ఈ చీరలు. ఓకే, అవి డిస్కౌంట్ లేని చీరలు. ఇది కూడా అంతే. ఇంకా నా డైలీ కస్టమరు ఇంకా తప్పని పరిస్థితుల్లో అయితే 10% డిస్కౌంట్ ఇస్తాను, షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను. ఇదిగోండి, ఇదోటి. ఇది ప్యూర్ జార్జెట్ శారీ, పేస్టల్ కలర్. ఎంత బాగుంది చూసారు చీర వచ్చేసి. అది చాలా బాగుంది. అది అలాగే ఇది కూడా 10,000 వరకు ఉన్న చీర అండి. తగ్గించి మొన్నే 5,000 చేంజ్ వరకు ఇచ్చాను. ఇప్పుడు 6,000 నుంచి డిస్కౌంట్ చేస్తే 3,000లోకి వచ్చేస్తుంది చీర. కావాలంటే అలా ఇచ్చేస్తాను. ఇది ఒక చీర, ఇది 3,000 అనుకోండి, 1,500కి వచ్చేస్తాయి. అలాగే ఇవన్నీ 50% డిస్కౌంట్లో ఉన్నాయండి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే ఇవన్నీ పక్కన పెట్టి ఏదన్నా పూజ పెట్టుకున్నప్పుడు ఎవరికి ఏ చీర పెట్ట బాగుంటుందో చూసేసి అన్నీ వారికి పెట్టేస్తాను అంతే. ఇబ్బంది ఏమీ లేదు. మరి ఏం చేస్తాం, బిజినెస్లో కొన్ని ఉంటాయి కదా, ఫిల్టర్ అయిపోయి మిగులుతాయి. ఇదిగోండి, ఇదో చీర 3,000 అనుకోండి, సపోజు 1,500కి వచ్చేస్తుంది. అట్లా అలా ఉన్నాయి ఈ చీరలన్నీ. చూసుకోండి, నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇదొకటి. ఇది లెనిన్. మరి ఆ చీర ఏంటి, ఫోటో పెడతావా? ఇవన్నీ పెడితే నేను ఫోటోలు పెట్టను, ఏమీ పెట్టనండి. ఇది కూడా అంతే. సపోజు 10-12,000 ఉందనుకోండి, సగం రేట్కి వచ్చేస్తుంది. బనారస్ జార్జెట్ శారీ ఇలా ఉంటుంది. మొత్తం చీర అంతా చాలా బాగుంటుంది. అలాగే ఈ చీరలు కూడా ఉన్నాయి. ఎంత బాగుంది చూసారు ఈ చీర. సపోజ్ 8,000 అనుకోండి, 4,000కి వచ్చేస్తుంది ఈ చీర. ఓకే, ఇది ఒకటి. అసలు డోకా లేకుండా మళ్ళీ బాటిల్ గ్రీన్లో ఇది ఒకటి. ఇలాంటి పెట్టుబడికి కూడా మీకు హ్యాపీగా పెళ్ళికి పెట్టేసుకోవచ్చండి. మన దగ్గర వాళ్ళు ఎవరికన్నా పెట్టాలి అనుకుంటే మీరు కాస్ట్లీ చీర పెట్టినట్టు ఉంటుంది. ఈ చీరలో కొనేసుకుని పెట్టేసుకోవచ్చు. 10 చీరల వరకు ఉన్నాయి. మీకు నచ్చితే మాట్లాడేసుకోవచ్చు, బాగుంటాయి. ఇది కుట్టించుకోవాలని అనుకోవటం, అలా అలా అశ్రద్ధ చేసేయటం. ఇలా ఉంటుంది. రెడ్ది బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. సపోజ్ చెప్పాను నేను 8,000 ఉంటే 4,000కి వచ్చేస్తుందని సపోజ్ అన్నాను. ఓకే, అదే గ్యారంటీ అని చెప్పలేదు మీకు. ఒకవేళ నచ్చితేనే రండి. ఈ చీరలన్నీ అక్కడ వాట్సాప్లో మాట్లాడేసుకుందాం. మీకు నచ్చితే ఫాలో అయిపోండి, కొనుక్కోవటానికి వచ్చేయండి ముందుకి, లేదంటే పర్వాలేదు. కనుక్కోవటం కోసం మాత్రం ఫోటోలు పెట్టకండి. అన్ని 10,000 లోపు చీరలే ఉన్నాయి. కొన్ని చీరలు నేను రేట్లు చెప్పలేని 10,000 కొన్ని ఉన్నాయి, 5,000 కొన్ని ఉన్నాయి, 4,000 కొన్ని ఉన్నాయి, అలా ఉన్నాయి అన్నమాట. ఓకే, అట్లా ఏ చీర ఎంత రేట్ ఉంటుంది అన్నది ముందు అందులోనే తెలిసిపోయింది. కాబట్టి మీకు నచ్చితే ఫాలో అయిపోండి. ఓకేనా. ఆవకాయ అయితే ఉందండి. చాలామంది కేజీ అడుగుతున్నారు. అందరికీ ఈరోజు చాలా చెప్పాను. వారందరికీ ఏం చేస్తాను, ప్యాకింగ్ చేయించేసి ఈరోజు చీరలు బుక్ చేసుకున్న దాంతో పాటుగా పంపించేస్తాను. ఓకేనండి, అది విషయం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ఒక లైక్ వేసేసుకోండి. ఓకేనండి, తప్పకుండా నచ్చిన చీర ఫోటో పెట్టేయండి, అక్కడ మాట్లాడేసుకుందాం. ఓకేనా, బాయ్ బాయ్.